హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్న హరివిల్లు. ఈరోజు పప్పు జావ అనేసి అంటారండి. మేమైతే పప్పు అన్నం అనేసి అంటాము. ఇంకండి ఒక గ్లాస్ మీడియం గ్లాస్ తీసుకున్నానండి. ఒక ముగ్గురికైతే సరిపోద్ది అనమాట నేను చెప్పిన కొలత. ఒక గ్లాస్కి బియ్యానికి ఒక టీ గ్లాసు ఒక కందిపప్పు అండి. కందిపప్పుకి కొంచెం తగ్గించి పెసరపప్పు అనమాట. ఇది మా ఇంట్లో పండిన బొబ్బరిపప్పు అండి. బొబ్బరిపప్పు బదులు శనగపప్పు కూడా వేసుకుంటారు. నేనైతే బొబ్బరిపప్పు వేసాను. అమ్మ వాళ్ళు ఎలానే చేస్తారండి. ముందుగా ఆ బియ్యాన్ని కడిగేసుకొని కొంచెం నాననివ్వాలండి. ముందుగా పోపు పెట్టుకోవాలి. పోపు కన్నా ముందు ఒక గ్లాసు బియ్యం కదా అండి, ఒక గ్లాసు బియ్యానికి ఈ పప్పులన్నీ కలిపి అదే గ్లాస్తో అనమాట 2 గ్లాసులు అయినప్పుడు 6 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలన్నమాట. అదే గ్లాస్తో నేను పక్కన గ్లాస్తో నీళ్ళు పోసుకొని వేడి చేసుకుంటున్నానండి. ఆ పక్కన ఉన్నాయన్నమాట. ముందుగా అప్పుడు ప్యాన్ పెట్టుకొని అల్లం వెల్లుల్లిపాయ ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి. మేమైతే ఈ నెలంతా స్వామి ఉన్నారు, అందుకోసం మేము ఉల్లిపాయలు అయితే వాడలేదు. ముందుగా పోపు పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టమాటా ఇవన్నీ మగ్గిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న ఈ పప్పు, రైస్ ఇవంతా వేసి కొంచెం వేగనివ్వాలండి. వేగిన తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న మరిగించుకొని పెట్టుకున్న వాటర్ని దాంట్లో వేసేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత కొంచెం ఒక 5 నిమిషాలు నాననివ్వాలండి. నేనైతే ఒక మీడియం నిమ్మకాయ కన్నా కొంచెం ఎక్కువ అండి, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నేను ముందుగా మగ్గు తీసుకున్నానండి. మగ్గు తీసుకొని ఆ మగ్గు కూడా వేసేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని 4 విజిల్స్ రానివ్వాలండి. అంతేనండి. పప్పు జావ అనేసి అంటారు, సాంబార్ రైస్ అని అంటారు, సాంబార్ పొడి ఇవన్నీ వాడతారండి. నేనైతే ఏమీ వాడలేదు. ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నాన్న హరివిల్లు. జై శ్రీమన్నారాయణ.